ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగముగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు ధ్యానిద్దాం. 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలామంది యూదుల నాయకులు బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు చేసేవారు. అలా చేయడం వల్ల వారిని చూసిన ప్రజలందరూ వారిని నీతిమంతులు అనుకోవాలని, నీతిమంతులను పిలవాలని వారు ఆశపడేవారు. అలాంటి వ్యక్తులు నిజంగానే మనుషులందరి చేత మంచి ప్రశంసలు పొగడ్తలు పొందవచ్చు, కానీ ఈ జన్మలో కానీ మనం మరణించిన తర్వాత జీవితంలో కానీ వారు దేవుని నుండి ఏమీ పొందలేరు. మనుషులు వినాలని, మనుషుల దృష్టిలో మనపై మంచి అభిప్రాయం రావాలని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. నేటి కాలంలో కూడా చాలామంది మనుషులు ఏమనుకుంటారో, మనుషుల దగ్గర మంచి ఇంప్రెషన్ రావాలి, మన ప్రార్థన బట్టి మనల్ని నీతిమంతులు అనుకోవాలి, మనల్ని గొప్పోళ్ళు అనుకోవాలి అని చెప్పి నేటి దినాల్లో కూడా చాలామంది అలాగే ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. అలాంటి ప్రార్థన దేవునికి వినబడదు. ఒకవేళ విన్నా ఆయన ప్రతిఫలం ఇవ్వడు. 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీవు ప్రార్థన చేసినప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు మూసుకో అంటే అర్థం ఏంటి? మనం ప్రార్థించేటప్పుడు మన దృష్టినంతా దేవునిపై మాత్రమే ఉంచాలి. మనపైన కాదు దృష్టి, లేదా వేరే వాటిపైన కాదు. మనం దేవునితో మాట్లాడేటప్పుడు ఈ లోక సంబంధమైన ఆలోచనలన్నిటినీ మూసివేయాలి. సెల్ ఫోన్ ఆన్లో పెట్టుకొని ప్రార్థన చేసే మధ్యలో సెల్ ఫోన్ ఎత్తి మాట్లాడి మళ్ళీ సెల్ ఫోన్ పెట్టేసి మళ్ళీ ప్రార్థన కంటిన్యూ చేయడం, స్టవ్ మీద ఏదో పెట్టాను ఆపేసి రావాలి అని చెప్పి కంటిన్యూ చేయడం, అలా కాదు. మనం ప్రార్థన చేసేటప్పుడు మన దృష్టి కేవలం దేవుని మీదే ఉండాలి. సో పనులేవి స్టార్ట్ చేయకముందు లేదా పనులన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థన చేయాలి. చేసేటప్పుడు సెల్ ఫోన్ ఇలాంటివన్నీ కూడా సైలెంట్లో పెట్టేయాలి దేవునితో మాట్లాడే టైంలో. అలాగే ఈ దేవునితో మాట్లాడేటప్పుడు ఈలోక సంబంధమైన ఆలోచనలను, పనులన్నిటిని కూడా మనము మూసివేయాలి. అంటే దీని అర్థం వ్యక్తిగతంగా లేదా ఒంటరిగా మాత్రమే ప్రార్థించాలని కాదు. వ్యక్తిగతంగా ఒంటరిగా ప్రార్థించడం చాలా ఇంపార్టెంట్, ప్రార్థించాలి. ఇతర విశ్వాసులతో కలిసి ప్రార్థించేటప్పుడు కూడా, అంటే ఒక 2-3, ఒక 4, లేకపోతే ఒక 5 ఒక గ్రూప్గా ప్రేయర్ చేసేటప్పుడు కూడా వాళ్ళతో ప్రేయర్ కలిపి చేయాలి. ఇతర విశ్వాసులతో కలిసి ప్రార్థన చేయడం కూడా అవసరమే మరియు మంచిది కూడా. కానీ కలిసి ఉన్నా ఒంటరిగా ఉన్నా మనందరము కూడా ప్రార్థనా సమయాల్లో దేవుని వైపు మాత్రమే చూడాలి. ప్రార్థనకి కూర్చొని ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుకోవడం కాదు. అక్కడ ఏం జరిగింది, ఇంట్లో ఏం జరిగింది అని మాట్లాడుకోవడం కాదు. ప్రార్థన చేయడానికి ఒకవేళ విశ్వాసులందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేసినా మన ప్రార్థన మన యొక్క మెయిన్ థాట్ దేవుని మీదే ఉండాలి. మిగతావన్నీ మనం మాట్లాడుకోకూడదు. మనం ఒంటరిగా ఉన్నా, కలిసి ప్రార్థించినా, ఒంటరిగా ప్రార్థించినా మన ప్రార్థనా సమయం అంతా కూడా దేవుని వైపు మాత్రమే ఉండాలి. 5వ వచనంలో చెప్పబడినట్టు మనుషులకు కనిపించేదిగా మనం చేయకూడదు. 7వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు చేసే రెండో తప్పు ఏంటంటే, దేవుని నుండి సమాధానం పొందడానికి వాళ్ళు ఒక ప్రత్యేక పద్ధతిలో ప్రార్థించాలి అని చెప్పి భావిస్తూ ఉంటారు. ప్రత్యేక పదాలను ఉపయోగించాలని, లేదా ఎక్కువసేపు ప్రార్థన చేయాలని, లేదా ప్రత్యేక స్థలాల్లో ఎక్కువసేపు ప్రార్థించాలని భావిస్తూ ఉంటారు. కానీ ఇదంతా అవసరం లేదండి. దేవుడు మన విశ్వాసం ప్రకారం మన ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు, కానీ మనం ప్రార్థనలో ఉపయోగించిన పదాలను బట్టి కాదు ఆయన సమాధానం ఇచ్చేది.
ప్రార్థనలో కొన్ని మాటల్ని పదే పదే మంత్రాల్లాగా పలకడం చేయకూడదు. దేవుడు మన ప్రార్థన వినకుండా ఏదో పరధ్యానంలో ఉన్నట్టు, మనం ఆయన్ని నిద్రలేపినట్టు, ఆయన్ని మన మాటల చేత, మన మాటల మీద ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఉండేలాగా చేసేటట్టు మన ప్రార్థన ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మన ప్రార్థన వింటాడు. ఆయన ఏమి నిద్రలో పరధ్యానంలో ఉండడు. ఆయన దేవ 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 సారీ అంటే ఇలాంటివి రిపీటెడ్గా మాట్లాడకూడదని. దేవుడు ఏదో చెవుడోడుగా ఉన్నట్టు గట్టిగట్టిగా అరిచేసి దేవుణ్ణి పిలవక్కర్లేదు. గట్టిగట్టిగా కేకలు పెట్టక్కర్లేదు. బిగ్గరగా మాట్లాడిన అవసరం లేదు. ప్రార్థనలో మనకి ఏది మంచిదో ఆయనకు సూచనలు ఇవ్వాల్సిన పని కూడా లేదు. మీరు వారి వలె ఉండకుడి అంటున్నాడు. ఎవరి వలె? ఎవరైతే వేషధారుల వలె జనాలందరికీ నీతిమంతులుగా కనిపించడానికి తమని పొగుడుకుంటూ ప్రార్థన చేస్తారో వారిలాగా ఉండకూడదంట. అన్యజనుల వలె వ్యర్థమైన మాటలతో ప్రార్థించే వారి వలె కూడా ఉండకూడదంట. 8వ వచనం, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. దేవుడు ప్రేమగల తండ్రి అని మనం గుర్తించుకోవాలి. మనం అడగక ముందే మన అవసరాలేంటో ఆయనకి తెలుసు. కాబట్టి మనం ఆయన్ని అడగాల్సిన అవసరం లేదు అని కాదు, మనం ఆయన్ని అడగాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన పిల్లలుగా చూడండి, భూ సంబంధమైన తండ్రులు తమ పిల్లలు తమ మీద డిపెండ్ అవ్వాలని కోరుకుంటారు. ఏదైనా సరే మనం ఎవరి దగ్గర అడుగుతాం? చిన్నప్పుడు డాడీని అడుగుతాం కదా, తండ్రినే అడుగుతాం. అలాగే మన పరలోకపు తండ్రి మీద కూడా మనము ఆయన మీద కంప్లీట్గా ఆధారపడాలని ఆయన ఆశపడుతున్నాడు. సో మనకి ఏదన్నా అవసరమైనవి ఆయన అడిగితే ఆయన వాటిని ఇవ్వడానికి దేవుడు ఆసక్తిగా ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11లో చెప్పబడినట్టు ఆయన ఇస్తాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20 ప్రకారం మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇవ్వగలడు మన తండ్రి. దేవుణ్ణి మనం ప్రార్థించడానికి మన గదిలోకి వెళ్ళినప్పుడు కలుసుకొని మాట్లాడేది ఆ గొప్ప దేవుణ్ణే. ఆయన మనకు అపరిమితమైన ఆశీర్వాదాలను ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మనం చేయాల్సిందల్లా సందిగ్ధం లేకుండా విశ్వాసంతో అడగడమే. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్.